బీఆర్ఎస్ వి రాష్ట్ర సెక్రటరీ సీను నాయక్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ మూసి పక్షాలను రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పకుండా చేస్తాము అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి దీని ఎంట ఏముంది, ఎందుకు ఇంత పట్టుబట్టవలసిన అవసరం వచ్చింది రాష్ట్ర సర్కార్కి? ఓకే అన్న, ఇది మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక సెక్రటరియట్ కట్టిండు. ఆయనకు ఆలోచన ఏముంటుంది, ఎంతసేపటికి కేసీఆర్ గారి అడుగు జాడల్ని ఎట్లా తుడిచేయాలి, కేసీఆర్ గారిని ఎలా ఓవర్కమ్ చేయాలనేదే ఆయనది. అంతేగాని ఏ విధంగా సుపరిపాలన అందించాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేది అస్సలే లేదు ఆ ఉద్దేశము. అయితే దాంతో పుట్టిన ఆలోచన ఇది మూసి ప్రక్షాళన అని. ఇప్పుడు బయట చేయడానికి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే ఈయన మూసినే ఎందుకు ఎంచుకునడం, దానికి రీజన్ ఏంటంటే కేసీఆర్ గారు హైదరాబాద్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక సెక్రటరియట్ కట్టారు, సచివాలయం కట్టారు. కాబట్టి దానికి వెన్నుదున్నుగా అంటే నా పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, రేపు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు నా పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి, ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. నేను ఏదో ఒకటి చేయాలనేసరికి ఆయనకి మూసి గుర్తుకొచ్చింది. అమ్మ మూసి ఉంది కదా, చాలా పెద్ద ప్రాజెక్టు, ఇది కూడా కొద్ది లక్షల్లో ఈ ప్రాజెక్టు చేయవచ్చు, దీంట్లో మనకు కమిషన్స్ వస్తాయి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మనకు కమిషన్ వస్తాయి అనే ఒక ఆలోచన పుట్టుకొచ్చింది ఆయనకి. సరే ఓకే, మంచి ఆలోచన. సరే నీకు ఒక ఆలోచన అయితే పుట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు మీరు ఆలోచన ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకటి, దానికి డిపిఆర్ అని ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని మనం రూపుదాల్చాలంటే దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఆలోచన చేయకుండా మనోడు ఏం చేసిండంటే, కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులతో ఒకటి ఏమంటే పర్యటన రాసిచ్చిండు, మీరు లండన్ పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి, ఈ వివిధ దేశాల్లో మూసి ఒడ్డున ఉన్న పట్టణాలను పరిశీలించాలని ఏదో ఒకటి చెప్పిండు, కమిటీ లాగా పెట్టిండు. ఎవరు వాళ్ళ నేతలతోనే, బయట ఎన్జిఓల సహకారం తీసుకోలేదు. అదేవిధంగా మూసి ప్రక్షాళన గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళ సహకారం తీసుకోలేదు, ప్రతిపక్షాల సహకారం తీసుకోలేదు. ఎవరి ఆలోచనలు తీసుకోకుండా ఆయన ఆలోచనలతోనే హడావుడిగా, ఇప్పుడు ఆయనకున్నదే 2-3 సంవత్సరాలు, దీంట్లో కూడా ఇంత పెద్ద 1,50,000 కోట్ల ప్రాజెక్టుని భూసేకరణ చేసి, అది ఎంత పెద్ద సబ్జెక్ట్ అండి మీరే చెప్పండి. మూసి ప్రక్షాళన అనేది ఎంత పెద్ద సబ్జెక్టు, అది 2 yearsతో అవుతుందా? కాదు. అయినా ఏదో ఒకటి గగ్గోలు పెట్టి ఆ ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్లు అవినీతి సొమ్మును సేకరించి దాన్ని నెక్స్ట్ ఎలక్షన్లో వాడుకోవాలి, అదే ఆయన ఉద్దేశము. అంతేగాని నిజంగా నీకు మూసి ప్రక్షాళన చేయాలి, నిజంగా నీకు ప్రజాసేవ, హైదరాబాద్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేస్తావు, ప్రజా సంఘాలతో మీటింగ్ పెడతావు, ఎన్జిఓస్లతో మీటింగ్ పెడతావు, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటావు, ప్రజాభిప్రాయాలు సేకరణ చేస్తావు. అలాంటివి నువ్వు చేసావా? లేదు. నీకు ఎంతసేపటికి కమిషన్ల మీద 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ ఏ విధంగా రావాలి, ఆ డబ్బును ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచన మీదే ఉన్నావు. నిజమైన నీకు ఈ విధంగా ఆలోచన ఉండుంటే నువ్వు ఈ విధంగా వివరించేవాడివి. ఇప్పుడు దాదాపుగా మూసి నది హైదరాబాద్ నగరంలో 50 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ మూసి ప్రక్షాళన చేయాలంటే కంపల్సరిగా ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నీ కూలవలసిందేనా, లేకుంటే అది కూలకుంటే కూడా ఈ మూసి ప్రక్షాళన చేయొచ్చా? ఇది కూడా మంచి ప్రశ్నే. అయితే ఇప్పుడు నువ్వు మూసి ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నావు, మరి ఇంతకుముందు ప్రభుత్వం ఏమైనా చేసిందా? మూసి శుద్ధీకరణ గురించి, ప్రక్షాళన గురించి ఇంకేమైనా చేసిందా అనేది ఒకసారి నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి కదా, ఒకసారి ఆ రిపోర్ట్ కూడా నువ్వు చదువుకోవాలి కదా. దాని ప్రకారం ఇంతకుముందు గవర్నమెంటే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఇంతకుముందు ఎస్టీపీల నిర్మాణం చేసింది. మరి ఆ ఎస్టీపీల నిర్మాణం గురించి మీకు ఏమైనా తెలుసా? ఎస్టీపీల నిర్మాణం ఎందుకు తీసుకొచ్చింది, ఎస్టీపీలు వల్ల వచ్చే ఉపయోగం ఏంది, ఇలాంటివి కూడా నువ్వు ఆలోచన చేయకుండా ఒక్కసారి దీని మీద 1,00,000 కోట్లు కాంట్రాక్ట్ వేసుకోవాలి, ఆ కాంట్రాక్ట్ నుంచి మన కమిషన్ తీసుకోవాలనేది ఒక ఆలోచన మాత్రమే ఉంది ఆయనకి. ఎస్టీపీల నిర్మాణము మురికి నీరుని ఏ విధంగా శుద్ధి చేయాలి, శుద్ధి చేసిన నీరుని ఏ విధంగా బయటికి వదలాలి, ఇలాంటి ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో 3,000 కోట్లు ఎస్టీపీల నిర్మాణం కోసం కేటాయించింది ప్రభుత్వము. 30 ఎస్టీపీల నిర్మాణం అయింది, ఇంకో 60 ఎస్టీపీలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్టులు ఏ విధంగా చేస్తాం అనేది ఆలోచన లేదు. ఎంతసేపటికి రకరకాల ఇప్పుడు ఏ టెక్నాలజీ ఒక ఇమాజినేషన్ తీసుకొని ఆ ఇమాజినేషన్ ప్రజలపై ముందు పెట్టి ఆ 1,00,000 కోట్ల అవినీతిని ఏ విధంగా పాల్పడాలనేది చూస్తుండే మనోడు. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది, చివరిగా ఏ విధంగా మీరు ముందుకు పోవాలని అనుకుంటున్నారు మీ పార్టీ నుంచి? రాబోయే రోజులు ఒకటే, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, భూసేకరణ పేరు మీద ఇల్లు కొల్లగొట్టడము జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతిపక్షంగా అయినా ప్రజా సంఘాలైనా వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొన్నా ఆయన వాళ్ళని నిర్బంధం చేసి అయినా భూసేకరణ చేస్తాడు. ఆ చేసిన భూసేకరణ ప్రకారం ఏం చేస్తాడు, నెక్స్ట్ కాంట్రాక్టర్లకు ఒక టెండర్ పిలుస్తాడు. ఆ టెండర్లలో ఎవరైతే వాటికి ఎక్కువ కమిషన్ ఇస్తారో ఆ ప్రొఫైల్ చూడరు. మళ్ళీ ఆయన ఇంతకుముందు వచ్చే కంపెనీ ఏముంది, దాని ప్రొఫైల్ ఏముందని చూడకుండా ఆయనకి ఏ కంపెనీ అయితే, ఏ కాంట్రాక్టర్ అయితే ఎక్కువ కమిషన్ ఇస్తున్నారో ఆ కమిషన్ ప్రకారమే వాళ్ళకి కేటాయిస్తాడు.
అదే జరుగుతుంది. అంతలోపే ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ 2028 సార్వత్రిక ఎన్నికల్లోకి వస్తాయి. ఆ ఎలక్షన్ లోపు ఎలక్షన్స్ వచ్చిందని దానికి సాగుగా పెట్టి దాన్ని పెండింగ్లో పెట్టేస్తాడు. ఆ దోచుకున్న డబ్బుని మళ్ళీ ఎలక్షన్లో వాడుకుంటాడు. ఇదే కాన్సెప్ట్. రైట్. మరి వచ్చేది మా ప్రభుత్వమే, ఇంకా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటుండు కదా. ఇప్పుడు ఈ 2 ఏళ్ళల్లో కట్టాలని ఏముంది, ఇంకా 10 ఏళ్ళు ఉంది కదా వాళ్ళకి టైం. అదే నా నమ్మించడానికేనా ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్టే. కాంట్రాక్టుల నుంచి నువ్వు అవినీతి సొమ్ము తీసుకోవాలి కమిషను, ఆ కమిషన్ని దాచుకొని నెక్స్ట్ ఎలక్షన్లో వాడుకోవాలి ఆ డబ్బును. అంతే. ఇదే సింపుల్ కాన్సెప్ట్. దీంట్లో దానికి ఏముండదు. అక్కడ జరిగేది ఏంటంటే అక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది. ఆ ఇళ్లను కూల్చివేయడం, మళ్ళీ అక్కడ ఉన్న బాధితులను ఎక్కడో ఒక దగ్గర అని చూపిస్తారు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు, ఆందోళన చేస్తారు, ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు జరుగుతాయి. ఎంతే జరుగుతాయి, ఏముండదు. అంటే ఇప్పుడు మరి వాళ్ళకి ఏమన్నా గూడు నీడ అంటే ఎలాంటిది ఉండదా? వాళ్ళకి నష్టపరిహారం కూడా ఎలాంటిది ఇచ్చేది ఉండదా ఈ ప్రభుత్వం? అన్న ఇప్పుడు నష్టపరిహారం అంటే ఒక రోజుతో 2 రోజులతో కాదు, అది నెలల తరబడి కూడా కాదు. దానికి చాలా ప్రీ ప్లాన్గా ఉండాలి. సరే ఇప్పటికిప్పుడు ఆయన ఏదో సర్వే చేస్తుండు, ఏదో ఒకటి చేస్తామంటుండు, మరి దానికి ప్రీ ప్లాన్గా ఏమైనా చేసి ఉన్నాడా? ఇప్పుడు భూ నిర్వాసితులకి ఇప్పుడు చేయడానికి ఆయన దగ్గర ఏమున్నది ప్రజెంటు? ఏమైనా వాళ్ళ కోసం జాగా ఏమైనా చూపించిండా? అసలు వాళ్ళ ఒపీనియనే తీసుకోలేదు కదా నువ్వు. అక్కడ ఉన్న వాళ్ళ ఒపీనియనే తీసుకోలేదు. అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏం చేయవు. అదే గందరగోళం నడుస్తుంది. అందులోనే ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మాట తప్పించుకుంటాడు అంతే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే ప్రజలను తప్పుతో పట్టించడానికి మూసి పక్షాలను అని చెప్పేసి 1000 కోట్ల రూపాయలను ఆయన కొల్లగొట్టడానికే ఈ ప్రయత్నం చేస్తుండు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి ఎన్నికల బడ్జెట్ కావాలి కాబట్టి ఫండ్ కింద అది వాడుకోవడానికే టెండర్లను పిలిపించి పేరిచ్చి కమిషన్ల రూపంలో తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు పోతుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రజలను మాత్రం రోడ్డు మీకు తీసుకురావడమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకున్న ఏకైక లక్ష్యము అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.